జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు జూన్ 29, 2025 నుండి జూలై 5, 2025 వరకు. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు కుటుంబ వ్యక్తిగత జీవితం, ఇంట్లో కుటుంబపరమైన సమస్యలు, అలాగే వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న కొన్ని ఒత్తిడికరమైన పరిస్థితులు ఈ వారం మిమ్మల్ని లోపల నుండి అసహనానికి, నిరాశకు లోను చేస్తాయి. అయితే ఈ సమయంలో మీరు మీలోని ఈ ఉద్విగ్నతను ఇతరులకు బహిర్గతం చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఈ కారణంగా మీ ప్రవర్తనలో కొంత దూకుడు కనిపించవచ్చు. కుటుంబ సభ్యులను నియంత్రించడానికి ప్రయత్నించడం, వారు చెప్పేది అర్థం చేసుకోకుండా మీ నియమాలు పెట్టడం వంటి చర్యలు మీ పట్ల వ్యతిరేకతను పెంచుతాయి. ఫలితంగా కుటుంబంలో అనవసర వాగ్వాదాలు ఏర్పడవచ్చు. కాబట్టి కుటుంబ సభ్యుల అభిప్రాయాలను వినడం మరియు చర్చలకు అవకాశమివ్వడం మంచిది. ఆర్థిక స్థితి ఈ వారం మీరు మీ కృషి, అంకితభావంతో కొత్త ఆదాయ మార్గాలను కనుగొనవచ్చు. అయితే మీరు చేసిన పొదుపులను దృష్టి లేకుండా పెట్టుబడి పెట్టకండి. బదులుగా పద్ధతిగా, సురక్షితమైన పథకాలలో పెట్టుబడి పెట్టడం ఈ సమయానికి అనుకూలం. చంద్రుని సంబంధించి బృహస్పతి 7వ ఇంట్లో ఉండటంతో మీ కృషి ద్వారా లభించే అవకాశాలు ఆదాయ పెరుగుదలకు దోహదపడతాయి. కెరీర్, వృత్తి, సహోద్యోగులతో సత్సంబంధాలు కాపాడటంపై ప్రత్యేక దృష్టి పెట్టండి. వారికి మీ సహకారం అందించడం, వారి ఆకాంక్షలను గౌరవించడం ద్వారా మీరు పని ప్రదేశంలో మంచి ప్రతిష్టను సంపాదించగలుగుతారు. ఈ వారం కొన్ని చిన్న అడ్డంకులు ఎదురైనా వాటి ద్వారా మీరు కొత్త విజయాలను సాధించే దిశగా కృషి చేస్తారు. విద్యార్థుల కోసం విద్యార్థుల దృష్ట్యా ఈ వారం అనుకూలమైన సమయం. చదువుపై కొంచెం క్రమశిక్షణతో దృష్టి పెట్టడం ద్వారా మీరు అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. జ్యోతిష సూచన చంద్రుని సంబంధించి శని 4వ ఇంట్లో ఉండటంతో కుటుంబ సంబంధిత సమస్యలు మరియు వ్యక్తిగత ఒత్తిడి కొంత ఇబ్బంది పెట్టవచ్చు. దాన్ని సమతుల్యం చేసుకోవడానికి మీ మనోబలాన్ని పెంచండి. పరిహారం: ప్రతి గురువారం ఆలయంలో శివుడిని పూజించండి. ఇది మిమ్మల్ని ప్రతికూల ప్రభావాల నుండి రక్షించగలదు. సమగ్రంగా ఈ వారం మీరు కృషి, సహనం, సమయపాలనతో ముందుకు సాగితే చిన్న అడ్డంకులను అధిగమించి విజయం సాధించగలుగుతారు. కుటుంబ సభ్యులతో సర్దుబాటు చేసుకుంటూ ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.